ఎంపీపీగా ఈ రోజుకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాలోనే గీసుకొండ మండలం అనేది ప్రతిపక్ష పార్టీలో ఉండడం జరిగింది. అయినప్పటికీ అభివృద్ధిలో చూస్తే గీసుకొండ మండలం మొదటి సంవత్సరమే ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతిపక్షం అనేది కాకుండా దేంట్లోనైనా ముందుకు పోతూ మా ఎంపీటీసీలు మేము ఏ కార్యక్రమం ఇచ్చినా, ప్రభుత్వ పథకాన్ని ఏది ఇచ్చినా కూడా మేము అమలు చేసుకుంటూ గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగింది. మా వచ్చిన ఫండ్ కూడా మేము అన్నీ కూడా విలేజ్లలో పెట్టాము. ఇంకా చూస్తే ప్రతి అంగన్వాడీ సెంటరు, ప్రతి స్కూలు, మండలంలో ఉన్న ప్రతి హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మండల ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఏదో అన్నీ కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి పరిష్కరించడం జరిగింది. అందులో అధికారులు కూడా సహకరించడం జరిగింది. కాకపోతే అధికార పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది. ప్రోటోకాల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు మేము ఎదురు తిరిగి మేము వాటిని మా ప్రోటోకాల్ విషయంలో గొడవలు కూడా జరిగినాయి. అయినా సరే ఇటు వదలకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అధికారం ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంతకుముందు ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు అందరూ పరిపాలన చేస్తారు. కానీ అధికారం లేనప్పుడు వరంగల్ జిల్లాలోనే గీసుకొండ మండలం ప్రతిపక్ష పార్టీ ఉంటే ఎన్ని ఇబ్బందులకు తట్టుకోవాల్సి వచ్చిందో అందరూ గమనించింది. ఇప్పుడు మా పార్టీ కూడా నన్ను గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సీఎం, అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవి కూడా ఇవ్వడం జరిగింది పార్టీలో. ఇప్పుడు కూడా పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అధికారం లేనప్పుడు పనిచేసినాం, అధికారం వచ్చిన తర్వాత మాకు పదవి లేకుండా పోతుంది. అంటే ప్రజలకు మాతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. మా కార్యకర్తలకు కానీ ఎటువంటి పథకాలు పెట్టలే బీఆర్ఎస్ ప్రభుత్వం. మాతో తిరిగిన వాళ్ళకి ఎటువంటి స్కీములు వర్తించకుండా చేసిండ్రు. అధికారం వచ్చిన తర్వాత మా పదవి అనేది లేకుండా పోతుంది. మరి ఇట్లాంటి అవకాశం పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఉండడం మాకు కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకంటే సార్ గురించి తెలుసు, అభివృద్ధి అనేది చేయడమే సార్ ఉద్దేశం. దానిలో భాగంగానే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇక సారు ఏదున్నా కూడా ప్రజల సమస్యలు తీరుస్తాడు, మేము సారు దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం అనేది ఒకటి ఉన్నది. ఇంతకుముందు గతంలో కూడా నేను సర్పంచ్గా చేయడం జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంపీపీగా అయిపోయింది. 10 సంవత్సరాలు ప్రజలతోటే ఉండి ప్రజల సమస్యలు ఫస్ట్గా నేను ముందుగా ఎలుకుర్తి ఆరేపల్లె ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు రాజకీయ జీవితం ఇచ్చింది ఎలుకుర్తి ఆరేపల్లె. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా గ్రామస్తులే. వాళ్ళకి నేనేమి చేయలేకపోయినా ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు మండల ప్రజలందరూ కూడా ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి ఏ ప్రోగ్రాం ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏ శిలాఫలకం ఓపెనింగ్ చేయాలన్నా అధికార పార్టీలో వాళ్ళు ఉంటే ప్రతిపక్షంలో నేనుండి వెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది. కానీ అక్కడ నా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ కోసమైనా నేను వెళ్ళాలి, వాళ్ళ ధైర్యం కోసమైనా నేను వెళ్ళాలి అని వాళ్ళ ఎమ్మెల్యే వచ్చినా కూడా నేను అక్కడికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళేదాన్ని. చాలా అవమానాలకు అయినా సరే ఎప్పుడూ అధైర్యపడలే. నా భర్త కూడా నాకు సపోర్ట్ చేస్తూ అతను ఆర్టీసీలో జాబ్ చేస్తారు. ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అదే జాబు, ఇప్పుడు ఎంపీ పైన అదే జాబ్ చేస్తాను. ఏ భూ కబ్జాలు చేయలే, లంచాలు తీసుకోలే, అవినీతి చేయలే. అయినా సరే పార్టీని పట్టుకొని నమ్ముకొని ఉంటే మా పార్టీ వాళ్ళే ఇప్పుడు అధికారం వచ్చినాక నన్ను అవమానపరిచిండ్రు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని పార్టీకి పనిచేసి కూడా నిరూపించుకోవాల్సిన అవసరం నాకు వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళి దానికి నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు
పార్టీ కూడా నన్ను గుర్తిస్తుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే జిల్లాలోనే వరంగల్ హన్మకొండ జిల్లాలో ఒకదాన్ని ఎంపీపీ ఉన్నా కాబట్టి అందరూ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, నువ్వు ఇంత కష్టపడ్డావు, వరంగల్ జిల్లాలోనే ఒకదాని ఉన్నావు, జిల్లా పరిషత్కి వెళ్తే ఒక ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, జెడ్పీటీసీ లేడు, ఒక ఎంపీపీ లేరు, ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే జిల్లా పరిషత్ మీటింగ్లో సర్వసభ్య సమావేశంలోకి వెళ్ళేదాన్ని, ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేసేదాన్ని, పేపర్లో కూడా వచ్చేది, ఒక్కదాన్నే ఉన్నా. అలాంటి సమస్యల గురించి కూడా అక్కడ జిల్లా పరిషత్లో చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు పార్టీ నన్ను గుర్తిస్తుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కష్టపడతానని సీఎం గారు నాకు పీసీసీలో పదవి ఇచ్చిండ్రు. ఇప్పుడు నా పదవి అయిపోయింది. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు 10 సంవత్సరాల బట్టి. వాళ్లకు న్యాయం జరగాలంటే తప్పకుండా నాకు